టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున అమల దంపతుల చిన్న కొడుకు అఖిల్ పెళ్లి తను ప్రేమించిన అమ్మాయి జైనాబ్తో నిన్న గ్రాండ్ గా జరిగింది. ఈ పెళ్లికి సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు హాజరయ్యారు. జూబ్లీ హిల్స్ లోని నాగార్జున నివాసంలో ఈ పెళ్లి కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల మధ్య ఘనంగా జరిగింది. ప్రస్తుతం వీరిద్దరి ఫోటోలే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అఖిల్ భార్య గురించి గూగుల్లో తెగ వెతికేస్తున్నారు. ఇదిలా ఉండగా కొత్త కోడలు ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే అమల కొన్ని కండిషన్స్ పెట్టినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో నిజమెంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ అవుతోంది. టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ గత ఏడాది నవంబర్లో జైనాబ్తో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇది జరిగేంత వరకు ఎవ్వరికీ తెలియనంత సీక్రెట్గా ఉంచారు. వీరి పెళ్లి ఎంగేజ్మెంట్ అయిన 6 నెలల తర్వాత జరిగింది. ఈ క్రమంలోనే అఖిల్ భార్య జైనాబ్ గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇంతకీ జైనాబ్ ఎవరు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి చూస్తే ఈమె ముంబైకి చెందిన అమ్మాయి. అంతేకాదు పెయింటింగ్ ఆర్టిస్ట్. ఇదివరకే హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, లండన్, దుబాయ్లలో ఎగ్జిబిషన్స్ పెట్టింది. ఈమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా. ముంబైకి చెందిన బిజినెస్ మ్యాన్ జుల్ఫీ రావ్జీ కూతురు. ఈమె అన్న కూడా బిజినెస్ మ్యాన్. జైనాబ్ తండ్రి నాగార్జున స్నేహితులు. ఇలా వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం కారణంగా కుటుంబాల మధ్య కూడా స్నేహం కుదిరింది. అలా అఖిల్, జైనాబ్ ఒకరికొకరు పరిచయం. ఆ తర్వాత వీరిద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారింది అని తెలుస్తోంది. అయితే అఖిల్ వయసు 31 ఏళ్లు కాగా జైనాబ్ వయసు 39 అంటూ వార్త ప్రచారంలో ఉంది. అందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఏ ఇంటికైనా కొత్త కోడలు వచ్చిందంటే రూల్స్ ఉంటాయి. నేను పెట్టిన కండిషన్స్ ఒప్పుకోవాలని అత్తలు కండిషన్స్ పెడతారు. అలాగే అఖిల్ భార్య జైనాబ్కు అమల కొన్ని కండిషన్స్ పెట్టిందని టాక్. అవేంటంటే బయటకు వెళ్లేటప్పుడు సాంప్రదాయంగా కనిపించేలా రెడీ అవ్వాలని చెప్పిందట. అలాగే నాన్ వెజ్కు దూరంగా ఉండాలని అందట. ఆ తర్వాత కుకింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, భర్తకు దూరంగా ట్రిప్పులకు వెళ్లొద్దని కండిషన్స్ పెట్టిందట. ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి కొత్త కోడలు వీటిని ఫాలో అవుతుందా లేదా చూడాలి. అయితే అమలపై సమంత విషయంలో చాలా రూమర్స్ వినిపించాయి. అలాంటివి మళ్లీ రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అఖిల్ పెళ్లి కేవలం ఇరు కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల మధ్య మాత్రమే జరిగింది. అయితే రిసెప్షన్ మాత్రం గ్రాండ్ గా చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అన్నపూర్ణ స్టూడియోస్ లో గ్రాండ్ గా అంటే జూన్ 8న రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ రిసెప్షన్ కు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, పలువురు పారిశ్రామికవేత్తలు హాజరు కానున్నారని సమాచారం.